రేపు మన బాపట్ల జిల్లాలో కూడా జనరల్ ఎలక్షన్ సంబంధించి కౌంటింగ్ జరగబోతూ ఉంది. దానికి అన్ని రకాల బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో మొత్తం బాపట్ల టౌన్లో, అదేవిధంగా చిరాల టౌన్, అద్దంకి టౌన్, రేపల్లె టౌన్లో 144 సెక్షన్ పెట్టడం జరిగింది. సో ఎవరు కూడా రేపు బయటికి వచ్చి తిరిగే పరిస్థితి ఉండదు. ఎవరైనా బయటికి ఎవరైతే కౌంటింగ్ సెంటర్కి వస్తారో దాంట్లో ఏజెంట్స్ ఉంటారు, కౌంటింగ్ సెంటర్కి పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చే పర్మిషన్ ఉంటుంది. సో వేరే వాళ్ళకి ఎవరికి కూడా బయట తిరిగే పర్మిషన్ లేదు. రేపు షాప్స్ కూడా అన్నీ క్లోజ్ అవుతాయి. సో ఈరోజు సాయంత్రం నుంచి బాపట్ల టౌన్, చిరాల టౌన్లో చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో రేపు కూడా అందరికీ ఎవరైతే కౌంటింగ్ సెంటర్కి వస్తారో, అది పాలిటీషియన్స్ కానీ, వాళ్ళ ఏజెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, వాళ్ళందరికీ పార్కింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో పార్కింగ్ అరేంజ్మెంట్స్ కూడా పార్టీ వైజ్ సెపరేట్గా పెట్టడం జరిగింది. సో కౌంటింగ్ సెంటర్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 100 మీటర్స్ దూరం నుంచి అందరూ నడుచుకొని వస్తారు. ఎటువంటి వెహికల్ 100 మీటర్స్ పరిధిలో, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టుపక్కల 100 మీటర్స్ పరిధిలో ఎక్కడ కూడా వెహికల్ రాదు. సో అందరూ 100 మీటర్స్ దూరం దిగి నడుచుకొని దాంట్లో ఇంజనీరింగ్ కాలేజ్లో రావాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర అందరినీ ఫ్రిస్కింగ్ చేసి ఎవరి దగ్గర ఎటువంటి మొబైల్ లేకుండా ఆ మొబైల్స్ బయట పెట్టేసి వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లోపల కూడా బ్యారికేడింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో అందరూ కూడా వెళ్ళే కౌంటింగ్ హాల్ లోపలికే వెళ్ళాలి. వాళ్ళు ఒక్కసారి ఎంటర్ అయితే డైరెక్ట్ కౌంటింగ్ హాల్ లోపలికి వెళ్తారు. ఇంకా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లోపల కూడా ఎక్కడ తిరిగే పరిస్థితి ఉండదు. సో అన్ని చోట్ల ఈరోజు పోలీస్ ఫోర్స్ను పెట్టి రిహర్సల్ చేయడం జరుగుతూ ఉంది. సో రేపు పీస్ఫుల్ మేనర్లో అంతా కౌంటింగ్ కంప్లీట్ అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ.